ఓల్డ్ మూవీస్ సేమ్ ఎట్లా ఉన్నాయి? కామెడీ జోన్ కొంచెం ఎక్కువ ఉంది. మీకు నచ్చిందా మూవీ? నచ్చింది. ఓకే, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని ఎలా ఉంది? మ్యూజిక్ ఓకేనా? కొంచెం మన తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అతను? అవుతారు. నచ్చిందా మీకు? యంగ్స్టర్స్ ఎంత లైక్ చేస్తారు? 90% ఈజీగా. ఓకే, సాంగ్ ఎలా ఉంది? సాంగ్ ఇన్‌స్టాగ్రామ్ లో ఫేమస్ అయిన యా గుడ్. బాగుందా? మీకు నచ్చిందా? నచ్చింది. ఎలా మొత్తం ఈ జెంట్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉందా మూవీ? సేమ్ ఈ యంగ్ జనరేషన్ కి ఓకే. బ్రో మీకు ఎలా అనిపించింది? ఏం నచ్చింది మీకు? సేమ్ అంటే లైక్ డ్రాగన్ అండ్ అంతకు ముందు సినిమా లాగానే సేమ్ అలానే ఉంది. సేమ్ నైస్ లవ్ స్టోరీ. అంతే. లవ్ స్టోరీ బాగుందా? ఒక మంచి మెసేజ్ నా బిడ్డ తప్పు చేస్తున్నా నేను తప్పు చేస్తున్నా అని మీరు తెలుసుకొని పోతారు. నాకైతే ప్రదీప్ పంజాబ్ లో ఫేమస్ జీప్ ఏం యాక్టింగ్ చేసిండ్రా ప్రదీప్ అసలు ఆయన యాక్టింగ్ ఆయన ప్రశ్నకి ఎంత చెప్పినా తక్కువ బ్రో. అసలే ఈ స్టోరీకి ఆ డైరెక్టర్ గారికి దండం పెట్టుకొని దండలేచ్చు. ఆ బీజిఎం అండ్ మెయిన్ గా ప్రదీప్ అన్న లవ్ టుడే డ్రైగా ఎంత హిట్ అయిందో ఇది కూడా అంత హిట్ అవుతుంది. మెయిన్ గా యాక్టింగ్ అన్న అసలే కామెడీకి కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఎమోషన్ మళ్ళీ ఫ్యామిలీ ఎమోషన్ అమ్మ కన్నా నీళ్ళు ఆ ఇంటర్వెల్ బ్యాండ్ కి మమతా ఇటు ప్రదీప్ వాళ్ళిద్దరు పట్టుకొని ఏడుస్తా అంటే అన్న ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ మీకు పక్కా థియేటర్ అన్న. సినిమా అంటే ఇది అన్న, ఇలా తీస్తేనే ఒక ఎంటర్టైన్ సింపుల్ గా 100 కోట్లు పెట్టి సినిమా తీయద్దు, ఇలా సింపుల్ గా చేయాలి. ఒకటే మొన్న ఒక రిపోర్టర్ అన్న మా ప్రదీప్ అన్నది నీకు పర్సనాలిటీ లేదు కదా, నీకు కట్అవుట్ లేదు కదా, ఎట్లా ఇట్టండి అక్క కట్అవుట్ కాదు సినిమాలో కంటెంట్ ఇంపార్టెంట్ అక్క, మనిషికి పర్సనాలిటీ కాదు పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. ఎలా యాక్టింగ్ చేయగలడు ఎలా చూపించారు సినిమాలో చూపించారు. సినిమా మాత్రం మస్తుందా, పక్కా ఒక మంచి మెసేజ్ పోతారు. జై ప్రదీప్ జై డూడ్. అన్ని హైలైట్సే, ఓకే, అన్ని బాగున్నాయి. ఈ జనరేషన్ కి ఫ్యామిలీకి కాదు, ఫ్యామిలీ కూడా చూడొచ్చు కానీ ఈ జనరేషన్ ఎట్లున్నారు ఫ్యామిలీకి తెలుస్తుంది. ఎక్కువ ఏది ఎలివేట్ అయింది? లవ్ స్టోరీయా లేదంటే మ్యూజిక్ లేదంటే స్టోరీయా? అంటే ఫ్రెండ్షిప్ లో ఉన్న లవ్. ఈ హీరో ప్రదీప్, నా పేరు కూడా ప్రదీప్. హీరోయిన్ ఎలా చేసింది? మంచి చేసింది హీరోయిన్ క్యారెక్టర్, మంచిగా ఉంది సినిమా. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ వేరే లెవెల్ ఉంది. బోరింగ్ కొట్టలేదు, ట్విస్టులు ఉన్నాయి చిన్న పెద్ద లాగ్ ఉంది లైట్ గా. మన తెలుగు ఆడియన్స్ నుంచి ఎంత సపోర్ట్ వస్తుంది అంటారు? వస్తుంది, మంచిగా వస్తుంది. అంటే మన తెలుగులో జరిగే యూత్ కొన్ని స్టోరీలు ఉంటాయి, అది కొంతమందికి తెలియదు. పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో వచ్చిన మూవీ కదా, మనం అయినప్పటికీ థియేటర్స్ ఇచ్చాము అండ్ తెలుగు మూవీస్ కి కూడా అంటే ఇవ్వలేనంత ఇచ్చారు అని చెప్పేసి ఉంది. దాని గురించి మీరేమంటారు? అంటే ఇవ్వచ్చు కానీ అందరూ చూసినప్పుడు దాన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఈ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ జనరేషన్ లో కొన్ని కంటెంట్ కొత్త ఉంది, అన్ని పార్ట్స్ అన్ని మిక్స్ చేసి ఒక సినిమా. ఫ్రెండ్షిప్ విత్ లవ్. అది సస్పెన్స్, అది చెప్పలేము. చాలా మ్యూజిక్ డైరెక్టర్ మరి అనిరుద్ధ్ అవుతారని చెప్పి అంటున్నారు, ఆయన ఆ రేంజ్ లో ఇచ్చారా మ్యూజిక్? అంత లేదు, బీజీవీ ఓకే, అంత లేదు. సాంగ్స్ బాగున్నాయి మరి ఒకటే సాంగ్ ఒకటే బీజీవీ రిపీట్ ఉంది అంతే. 4. స్టోరీ కూడా కొత్తగా బాగా ఆలోచించాడు అనమాట అతను. అందరికి బాగా నచ్చుతుంది. ఇట్లా అన్నం అనేది ఇదేం కాదు, అతను చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు. చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు హీరో, చాలా అతను చాలా బాగా సూట్ అయింది అతనికి. అసలు యాక్టింగ్ ముఖ్యం, అది అందం అది ఇది అని కాదు మ్యాటర్. ఇది కూడా అవ్వచ్చండి, ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వచ్చు, చెప్పలేదు. సాంగ్స్ కూడా బాగున్నాయి, సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డైలాగ్ కామెడీ బాగుంది. సినిమాలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? మైనస్ అంటే ఏం చెప్పలేము కానీ చాలా బాగా తీశాడు సినిమా. అంటే కే ర్యాంప్ ఉంది, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కదా తెలుసు. సినిమాల ముందు నిలబడుతుందా? పక్క నిలబడుతుంది, దాని డౌటే లేదు. మంచి ఎంటర్టైన్ చేస్తా ఓవరాల్ గా. అతను డైలాగ్ డెలివరీ అని ఎక్స్ప్రెషన్స్ కానీ అసలు యాక్టింగ్ మాత్రం ఇరేషన్ బాగా. చాలా ఎమోషనల్ సీక్వెన్సెస్ ఉన్నాయి, అది ఇప్పుడు చెప్తే మళ్ళీ అందరికి పోతుంది, మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ పోతాయి కదా. అందరు చూడొచ్చు. 8 ఇస్తాం.